హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ చాక్లెట్ గణేష్ అని ప్రిపేర్ చేసుకుంటున్నాను. డబుల్ బాయిలింగ్ మెథడ్లో 2:1 రేషియో కింద తీసుకోవాలి. చాక్లెట్ అనేది 2 పార్ట్స్ తీసుకుంటే 1 పార్ట్ అనేది ఫ్రెష్ క్రీమ్ తీసుకొని మెల్ట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ అని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు అనేది నేను విప్పింగ్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ అనేది తీసేసుకొని అది బాగా బీట్ చేసేసుకోవాలి. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ చాక్లెట్ స్పాంజ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక బౌల్ తీసుకొని 1/4 కప్ ఆఫ్ బటర్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 3/2 కప్ ఆఫ్ షుగర్ తీసేసుకుంటున్నాను. అది బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత 1:1/4 కప్ ఆఫ్ మైదా, 1/2 కప్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వైట్ వెనిగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 కప్ ఆఫ్ మిల్క్ తీసేసుకొని అది బ్యాచెస్గా యాడ్ చేసేసుకోవాలి. ఒకటేసారి యాడ్ చేసుకుంటే లిక్విడ్గా అయిపోతుంది బ్యాటర్ కాబట్టి మనం చూసుకుంటూ కొంచెం యాడ్ చేసుకుంటూ మనం బ్యాచెస్గా డివైడ్ చేసుకోవాలి. అది ఇక్కడ నేను 1/4 కప్ ఆఫ్ హాట్ కాఫీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా యాడ్ చేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మన అవన్ ప్రీహీట్ చేసేసుకోవాలి. 180 డిగ్రీస్కి ఒక 10 మినిట్స్ అవన్ ప్రీహీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మన బేకింగ్ ట్రే ఉందో ఆ బేకింగ్ ట్రేని బటర్ పేపర్తో లైన్ చేసుకున్న తర్వాత ఇందాక మనం చేసుకున్న చాక్లెట్ బ్యాటర్ ఉంది కదా అది వేసేసుకొని 180 డిగ్రీస్లో 25 to 30 మినిట్స్ బేక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లోకి చాక్లెట్ గనాష్ తీసుకొని అది బాగా బ్లెండ్ చేసుకుంటే మనం సిల్కీ అనే స్మూత్ అనే చాక్లెట్ గనాష్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ కూడా ఫ్రిడ్జ్లోకి తీసుకొని ఏదైతే చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేసుకున్నామో అది యాడ్ చేసుకొని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. మనం చాక్లెట్ స్పాంజ్ అనేది కట్ చేసుకొని షుగర్ సిరప్తో సోక్ చేసుకున్న తర్వాత ఏదైతే విప్పింగ్ క్రీమ్ ఉందో అది యాడ్ చేసేసుకొని దాని మీదకి మళ్ళీ చాక్లెట్ గనాష్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ చాక్లెట్ చంక్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అది యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ స్పాంజ్ పెట్టుకొని షుగర్ సిరప్తో సోక్ చేసేసుకోండి. తర్వాత విప్పింగ్ క్రీమ్తో నేను విప్పింగ్ క్రీమ్ అనేది మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను. నేను స్పూన్తో మంచిగా స్మూత్ చేసేసుకుంటున్నాను. స్మూత్ చేసుకుని ఇందాక మన చాక్లెట్ గనాష్ ఉందో అది తీసేసుకొని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని డెకరేట్ చేసేసుకుంటున్నాను. ఇంకేదైతే చాక్లెట్ చంక్స్ ఉన్నాయో అదంతా యాడ్ చేసేసుకుంటున్నాను చాక్లెట్ కేక్ మొత్తానికి. మన చాక్లెట్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇట్లాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.